అందరికి నమస్తే. చాలామంది మెసేజ్ల ద్వారా ఫోన్ల ద్వారా నన్ను అడుగుతున్నారు. గ్రూప్ 1లో 1:100 మెయిన్స్కు పిలిచే అంశం ఇక ఏమవుతుంది, దీనిపైన ప్రభుత్వం ఏమైనా చర్చ ఉందా, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా అని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులు అడుగుతున్నారు. నిజానికి ప్రభుత్వంలో ఇసుమంత చర్చ కూడా లేదు. అసలు గ్రూప్ 1లో 1:100 పిలిచే అంశం ఆ డిమాండ్ తెలుసు ప్రభుత్వానికి, మీరంతా వినిపించే వరకు. కానీ ఆ డిమాండ్ అనేది ప్రస్తుతం ప్రభుత్వంలో ఏ చర్చ లేదు. ఆల్రెడీ గ్రూప్ 2 వాళ్ళు వాయిదా పడదని చెప్పి వాళ్ళు మీ దగ్గర నుంచి స్కిప్ అయిపోయినారు. డిఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ డిఎస్సి వాయిదా వేయాలన్న వాళ్ళు కూడా ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళు పరీక్షలు రాసే ప్రయత్నాలు ఉన్నారు. ప్రిపేర్ అయినా కాకపోయినా ఏదో ఒకటి రాద్దాం, వచ్చిన వరకు రాద్దాం, చూద్దాం అనే దగ్గర ఉన్నారు. నిజానికి డిఎస్సి రాసే వాళ్ళలో చాలామందికి ఇప్పుడు సబ్జెక్ట్ లేకుండానే ఎగ్జామ్ రాస్తున్నారు. ఇంకా గ్రూప్ 2 అనేది డిసెంబర్ అన్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ఇంకా టైం దొరికింది కదా అని. కానీ గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థులు ఆల్రెడీ 1:50 పిలిచేసిండ్రు 31,000 మందిని. కానీ 1:100 పిలవాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ప్రభుత్వం ఏమైనా చెప్తుందేమో, ప్రభుత్వం ఏమైనా డిస్కస్ చేస్తుందేమో. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కదా, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశం మీద ఏమైనా మాట్లాడతారేమో ప్రభుత్వం అనేది ఒకటి వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. కొంతమంది గ్రూప్ 1కి సంబంధించి ఈ 1:100 కావాలనుకుంటున్న వాళ్ళు కొంతమంది లీగల్ గ్రౌండ్ వెతుకుతున్నారు. కొంతమంది అడ్వకేట్స్ని కలుస్తున్నారు. వాళ్ళని కలిసి ఏమైనా కోర్టులో కేసు వేస్తే నిలుస్తుందా, ఓళ్ళ పిటిషన్ కనుక యాక్సెప్ట్ చేస్తే కోర్టు దాని మీద మనకు లీగల్ గ్రౌండ్ దొరుకుతుందా, మనం ఏమైనా వాదించే అవకాశం ఉందా, దీనిపైన ఈ 1:100 అనే అంశం పైన కోర్టులో ఏమైనా పాజిటివ్గా తీర్పు వచ్చే అవకాశం ఉంటుందా, ఇప్పుడు ప్రస్తుతానికి 1:50 మీద స్టే ఇప్పించే అవకాశం ఉందా. ఎందుకంటే టీజీపీఎస్సీ నోటిఫికేషన్లోనే 1:50 అని ఇచ్చిండ్రని చెప్తున్నారు కదా వాళ్ళు. ప్రభుత్వం అనుకుంటే తప్ప, ప్రభుత్వం దీన్ని 1:100 చేయాలి అనుకుంటే తప్ప నిజానికి లీగల్ గ్రౌండ్ గవర్నమెంట్కే ఉంది. వాళ్ళు 1:50 ఇచ్చినాం సార్ నోటిఫికేషన్ అప్పుడు ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు కాబట్టి మేము ఇంకా ఏం చేయలేమని గవర్నమెంట్ కోర్టుకు చెప్పే అవకాశం ఉండొచ్చు. కానీ ఇంకా ఏదైనా లీగల్ గ్రౌండ్ దొరుకుతుందా అనే ప్రయత్నాల్లో కొంతమంది అభ్యర్థులు 1:100 కావాలని కోరుకున్న వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1:50లో చాలామంది కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. అబ్జెక్షన్ అని చెప్పలేదు. ఇప్పటిదాకా ఒక్కరు కూడా అట్లా పిలుస్తారని ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. బహుశా ఉండొచ్చు కొంతమంది, అట్లెందుకు కాంపిటీషన్ పెరుగుతుంది మాకని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. బట్ సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు 1:100 1:50లో లేరు అనేది చాలామంది వాదన. ఎనీవే ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏమైనా చెప్తుందేమో ఈ 1:100కి సంబంధించిన అంశం పైన. ఎందుకంటే అంతకుముందు అసెంబ్లీ నడిచినప్పుడే కదా, అంతకుముందు గవర్నమెంట్లో లాస్ట్ అసెంబ్లీ అప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క గారు 1:100 పిలవాల్సిందే అని చట్టసభలో మాట్లాడినారు, అసెంబ్లీలో మాట్లాడినారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు ఎవరైతే డిమాండ్ చేసినారో వాళ్ళే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఎవరైతే ఉద్యోగాలు విషయంలో గొంతెత్తి మాట్లాడినారో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ 1:100 కోరుతున్న అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ ప్రతిపక్షాలు కూడా దీని మీద ప్రిపేర్ అయినట్టుగా కనిపిస్తుంది. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ మీడియా పాయింట్లో నిరుద్యోగుల ఇష్యూస్ మీద ఖచ్చితంగా మాట్లాడతామన్నారు. నిరుద్యోగుల ఇష్యూ అంటే ఈ మధ్య జరుగుతున్న అరెస్టులు, తర్వాత ఈ మధ్య జరిగిన పరిణామాలు ప్లస్ 1:100 ఇవన్నీ అన్ని డిమాండ్స్ కూడా బహుశా ఉండొచ్చు. ఇంకా బీజేపీ వాళ్ళు కూడా ఇవాళ రేపో దానిపైన చర్చించాలని కోరే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఒక వాయిదా తీర్మానం ఇచ్చింది ఈరోజు. ఆ వాయిదా తీర్మానం అసెంబ్లీలో దీని మీద చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చింది. బహుశా వాయిదా తీర్మానం ఎప్పుడు కొట్టేస్తుంటారు కాబట్టి నెక్స్ట్ దాని మీద డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వంలో ఏమైనా చర్చ ఇప్పుడే ప్రభుత్వం నుంచి ఏమైనా ఈ 1:100 అభ్యర్థులు ఏమైనా డిమాండ్ సాధించుకోవాలనుకుంటే ఇది కరెక్ట్ టైం, అసెంబ్లీ నడుస్తున్న టైం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మీద ఏమైనా ప్రెషర్ పెట్టించగలిగితే ప్రతిపక్షాల ద్వారానో లేకపోతే సొంతంగా మీరు మంత్రులను కలవడం లేకపోతే వివిధ ప్రక్రియల ద్వారా ప్రభుత్వం మీద ఏమైనా ప్రెషర్ పెడితే ఈ 1:100 పైన ఏదో ఒకటి తేలే అవకాశం ఉంది. పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనే తర్వాత విషయం. ప్రభుత్వమే కనుక ఆ నోటిఫికేషన్ని 1:50 ఉంది కాబట్టి మళ్ళీ దానికి యాడ్ అయిన 1:100 చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇక దానికి నో మోర్, దానికి లీగల్ గ్రౌండ్ అవసరం లేదు, కోర్టు కూడా ఎవరు పోయే అవకాశం ఉండదు. కాబట్టి ఇక ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ప్రభుత్వం వైపు చూస్తున్న అభ్యర్థులు కేవలం చూసుకుంటుంటే కుదరదు. మీరు ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి పెంచాలి. ప్రతిపక్షాలను కలిసి వాళ్ళని అడగమని చెప్పడము, లేకపోతే మీరు మంత్రులను కలిసి అడగడము, ఇట్లాంటి ఏదైనా కొంత మూమెంట్ ఉంటే ప్రభుత్వంలో కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికైతే ప్రభుత్వంలో జీరో దాని మీద జరుగుతున్న చర్చ. ఏ మంత్రులు దాని గురించి మాట్లాడతలేరు. ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ లేదు. ప్రభుత్వంలో ఎక్కడ కూడా 1:100 అనే చర్చ ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే అభ్యర్థులు కూడా ఎక్కడోళ్ళక్కడ చల్లగా అయిపోయారు. కొంతమంది ఊళ్ళలో ఉండి ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే కొంతమంది లీగల్ గ్రౌండ్ వెతుకుతున్నారు. ప్రభుత్వంని కలిసే ప్రయత్నాలు, ప్రభుత్వం మీద ప్రెషర్ వేసే ప్రయత్నాలు అయితే ప్రస్తుతానికి ఏమి నడుస్తలేవు. ఆ డిమాండ్ మీద ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.